contains factors x minus a comma b minus x. If f of x contains అంటే ఈ టర్మ్స్ ఉంటాయి, ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి కనుక సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలంటే చూడండి, x ఈక్వల్ టు a cos square theta ప్లస్ b sin square theta తీసుకోవాలి. x ఈక్వల్ a cos square theta ప్లస్ b sin square theta అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. చూడండి అప్పుడు మనకి dx అంటే చూడండి a ఇంటూ దీని డెరివేటివ్ 2 cos theta ఇంటూ మైనస్ sin theta ప్లస్ b ఇంటూ దీని డెరివేటివ్ 2 sin theta ఇంటూ cos theta డెరివేటివ్ రాశాం. ఇది d theta అన్నమాట. d theta డెరివేటివ్ రాశాం అంటే కామన్ తీస్తే ఫార్ములా గుర్తుంచుకోవాలి. dx ఈక్వల్స్ టు b మైనస్ a ఇంటూ sin 2 theta d theta. సో ఇలా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా dx అంటే b మైనస్ a ఇంటూ sin b మైనస్ a sin 2 theta రాయాలి ఇది. సో ఇప్పుడు మనకి x మైనస్ a బదులు ఏం రాయాలంటే చూడండి, x మైనస్ a అంటే a cos square ఈ టర్మ్ బదులు b sin square theta మైనస్ e అంటే ఈ టర్మ్ బదులు ఇంటెగ్రెంట్ లో మనం ఏం రాయాలంటే చూడండి, ఇది ఈ రెండిట్లో నుంచి మైనస్ ఏ కామన్ తీస్తే ఈ టర్మ్ నుంచి మైనస్ ఏ కామన్ తీస్తే మైనస్ ఏ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏమొస్తుంది, b మైనస్ ఏ సైన్ స్క్వేర్ థీటా. ఫస్ట్ లాస్ట్ లో నుంచి మైనస్ ఏ కామన్ తీయండి, మైనస్ ఏ సైన్ స్క్వేర్ థీటా కదా అంటే b మైనస్ ఏ సైన్ స్క్వేర్ థీటా రాయాలి. దీని బదులు dx బదులు ఇది రాయాలి, x మైనస్ ఏ బదులు ఇది రాయాలి. అట్లానే b మైనస్ x, b మైనస్ x అంటే ఏంటి, b మైనస్ ఆఫ్ x మీన్స్ a cos square theta ప్లస్ b sin square theta. చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ b మైనస్ b sin square theta దట్ మీన్స్ b cos square theta మైనస్ a cos square theta అంటే b మైనస్ a బదులు b మైనస్ a cos square theta. ఈ మూడు గుర్తుంచుకోవాలి ఫార్ములా. dx అంటే x అంటే ఇదమ్మా, dx అంటే b మైనస్ a sin 2 theta, x మైనస్ a అంటే b మైనస్ a sin square theta, b minus x అంటే b minus a cos square theta. Now look at లిమిట్స్ చేంజ్ అవుతాయి కదా, మరి లిమిట్స్ ఎలా చేంజ్ అవుతాయి అంటే x ఈక్వల్ టు a అయితే theta ఈక్వల్స్ చూడండి ఇక్కడ a పెట్టేస్తే ఇది 0, sin theta ఈక్వల్ టు 0 అంటే theta అంటే 0, x ఈక్వల్ టు b, theta అంటే π/2, theta అంటే π/2. ఇక్కడ b పెట్టేస్తే cos theta ఈక్వల్ టు 0 అంటే theta ఈక్వల్ టు π/2 అంటే a టు b అలా మనకి 0 టు π/2 అవుతుంది. ఇవి మొత్తం కూడా sin theta cos theta లో వస్తాయి. నేను ఫార్ములా చెప్పాను కదా, రిడక్షన్ ఫార్ములా, అది వాటర్. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఇంటెగ్రల్ చూడండి, ఇంటెగ్రల్ a టు b dx divided by, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం రూట్ ఆఫ్, ఇలా ఉందమ్మా ఎగ్జాంపుల్,
రూట్ ఆఫ్ చూడండి ఒకసారి x మైనస్ a డివైడెడ్ బై b మైనస్ x dx. సపోజ్ చూడండి ఇది. సో సేమ్ ఇలానే x అంటే ఇది, dx అంటే ఇది, x మైనస్ a అంటే ఇది, b మైనస్ x అంటే ఇది. పైన సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to pi by 2 look at root of x minus a means what? X minus a means b minus a sin square theta. Sin square theta divided by b minus x. b minus a into cos square theta into dx రాయాలిగా. dx అంటే this is nothing but b minus a into sin 2 theta అంటే ఇలా రాయండి. 2 sin theta cos theta d theta, right? b minus a will get cancelled, right? సో ఇక్కడ బయటకు వస్తే ఇది cos theta అవుతుంది, ఇది cos theta అవుతుంది, ఇది cos theta అవుతుంది, right? So b minus a is constant outside integral 0 to pi by 2, 0 to pi by 2. చూడండి ఇక్కడ 2 కూడా ఉంది కదా, 2 కూడా బయట రాయండి. సో you will get sin square theta d theta, sin square theta d theta. ఓకేనా? సో ఇప్పుడు sin పవర్ n theta అమ్మ 2 0 to pi by 2 అన్నప్పుడు sin రిడక్షన్ ఫార్ములా ఉంది కదా, n అంటే 2, n minus 1 by 2 వచ్చేసింది, into pi by 2 రాయాలి. ఇప్పుడు ఏం చెప్పాను, n minus 1 by n, 1 by 2 వచ్చినప్పుడు ఇమిడియట్ గా pi by 2 రాయాలి. therefore 2 cancel, answer is pi by 2 into b minus a. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ x minus a డివైడెడ్ బై b minus x dx అంటే స్టాండర్డ్ ఫార్ములా అమ్మ. pi by 2 into b minus a, pi by 2 into b minus a స్టాండర్డ్ ఫార్ములా. ఫార్ములా గుర్తుంచుకుంటే మనం రాసేయచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, ఇంటెగ్రల్ 1 to 3 రూట్ ఆఫ్ x ఇలా ఇస్తే డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్ pi by 2 into b minus a, దట్ మీన్స్ pi. డైరెక్ట్ గా ఆన్సర్ గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ a to b రూట్ ఆఫ్ x minus a డివైడెడ్ బై b minus x అంటే pi by 2 into b minus a. అట్లా 3 ఫార్ములాస్ ఉన్నాయి. చూడండి నెక్స్ట్ ఫార్ములా, ఇంటెగ్రల్ a to b dx divided by root of x minus a into b minus x. This is nothing but pi. అట్లానే ఇంటెగ్రల్ a to b root of x minus a ప్రొడక్ట్ ఉంటుంది dx. దీని ఫార్ములా అంటే pi by 8 into b minus a whole square, b minus a whole square. ఇలా మనకి ఎప్పుడు వచ్చినా సరే x minus a b minus x ఉన్నప్పుడు ఇలా సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఈజీ ప్రాబ్లం. ఇది ఒక మోడల్ అన్నమాట. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ పైన మన ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్ లో మనకి ఇలా అడుగుతారు. ప్రాబ్లం చూడండి, ఐఐటి అడిగిన ప్రాబ్లం చూడండి. ఈ క్వశ్చన్ ఐఐటిలో మనకు అడిగారు. చూడండి, లైక్
చూడండి లెట్ క్వశ్చన్ ఏంటంటే IN let IN equals to integral minus pi to pi sin nx divided by 1 plus pi power x 1 plus pi power x. చూడండి ఇంపార్టెంట్ మోడల్ into sin x dx where n equal to 0 1 2 3 అంటే ఇంటీజర్స్ ఇచ్చారు ఇట్లా n equal to 0 1 2 3 then options in equal to in plus 2 option B sigma m equal to 1 to 10 I 2m plus 1 equal to 10 pi. Option C sigma m equal to 1 to 10 I 2m equal to 0 I 2m equal to 0. Option D in equal to in plus 1. Look at ఇది ఐఐటీలో ఇచ్చారు చూడండి ఒకసారి ఇలా మనకి రిడక్షన్ ఫార్ములా అన్నమాట. సో రిడక్షన్ ఫార్ములా అనేసరికి మనకి ఇక్కడ క్లియర్ గా ఆ రిడక్షన్ ఫార్ములా కూడా ఇచ్చేసారు చూడండి. ఇలాంటిది రిడక్షన్ ఫార్ములా అన్నమాట. లేకపోతే మనం యూవి అనుకోనో ఏదో ఒక రకంగా ఆ ఫార్ములా ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు. క్లియర్ గా ఇది ఇచ్చేసారు కదా, ఇది చెక్ చేయాలి. అంటే చూడండి అది కరెక్టో కాదో చెక్ చేయాలి. ఫస్ట్ ఐఎన్ ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఐఎన్ ఈక్వల్స్ టు ఇది చూస్తే లోపలది మనకి ఈవెన్ ఫంక్షన్ కాదు, ఆడ్ ఫంక్షన్ కాదు. అంటే మనం ఫార్ములా ఏం రాయాలి? ఇంటెగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు ఈవెన్ కాదు, ఆడ్ కాదు ఇది. అట్లాంటప్పుడు ఇంటెగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. చూడండి ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దిస్ ప్లస్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ రాయాలి. డివైడెడ్ బై 1 ప్లస్ పై టు ద పవర్ మైనస్ ఎక్స్ అన్న ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇంటిగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్. చెప్పాను అంతమంది ప్రాపర్టీ. ఇంటెగ్రల్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నైదర్ ఆడ్ నార్ ఈవెన్ ఇంటెగ్రల్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మైనస్ అవుట్ సైడ్ వస్తుంది, ఇక్కడ మైనస్ అవుట్ సైడ్ వస్తుంది, క్యాన్సిల్. ఇది 1 బై పై పవర్ ఎక్స్ అమ్మ. పై పవర్ మైనస్ ఎక్స్ అంటే 1 బై పై పవర్ ఎక్స్. సో therefore sin nx divided by 1 plus pi power x into sin x plus ఈ pi power x పైకి వెళ్దాం, pi power x into sin nx divided by pi power x plus 1 into sin x dx. Sin x dx. Now if you look at common LCM is there. So 0 to pi sin nx common into 1 plus pi power x divided by 1 plus pi power x into first exponential function తీసేసేయాలి. So this and this will get cancelled. అంటే given in is nothing but integral 0 to pi అంటే ఆ ఇచ్చిన in అనేది ఈక్వివలెంట్ టు
సో ఇచ్చిన IN అనేది ఈక్వివలెంట్ టు దట్ వన్. దట్ మీన్స్ therefore IN equals to integral 0 to pi sin nx divided by sin x dx. ఇచ్చిన IN is equivalent to this one. ఓకేనా? నౌ లుక్ ఎట్ ఈ ఇచ్చిన ఇంటెగ్రల్ అన్న ఈ ఇంటెగ్రల్ అన్న ఒకటే. నౌ x 1 plus pi power x అనేది లేదు. ఇప్పుడు ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. Now I have to check whether option A is true or not. Therefore, I am calculating IN plus 2 minus IN. IN plus 2 అంటే ఇక్కడ n బదులు n plus 2. So 0 to pi sin of n plus 2 అంటే sin of n plus 2x by sin x minus sin nx by sin x అంటే కామన్ LCM ఉంటుంది కదా. మైనస్ sin nx divided by sin x dx ఇలా వస్తున్నాం. IN plus 2 minus IN రాస్తే కామన్ LCM రెండు ఇంటిగ్రల్స్ క్లబ్ చేసాం. సో ఫస్ట్ sin n plus 2x minus sin nx. Now write the transformation. 0 to pi by 2 sin c minus sin d. sin c minus sin d అంటే 2 cos ఇక్కడ చూస్తే దిస్ ప్లస్ దిస్ x కామన్ తీస్తే 2n plus 2 x divided by 2 అట్లానే sin c minus d అంటే nx క్యాన్సిల్ అమ్మా. 2x divided by 2 divided by sin x. Now look at this sin x will get cancelled. This is nothing but twice integral 0 to pi by 2 cos n plus 1x dx. n plus 1x dx. సో cos కి మనం ఇంటిగ్రేషన్ రాయొచ్చు. ఇంటిగ్రేషన్ is nothing but sin 2 into sin n plus 1x divided by n plus 1 0 to pi. So 2 into substitute చేస్తే sin of n plus 1 into pi. Sin of any integer multiple of pi అంటే 0 minus sin 0 అంటే 0. Therefore, you got 0. That implies we can conclude that IN plus 2 minus IN equal to 0. So that therefore IN plus 2 equal to IN plus 2 equals to IN. ఇప్పుడు మనకి n ఏమన్నారు? n equal to 0 1 2 and so on అన్నారు. Now I am substituting n equal to 0. Look at n equal to 0 అంటే ఏమైంది చూడండి. దీన్నే మనం IN equal to IN plus 2. n equal to 0 పెట్టండి. n equal to 0 పెడితే I0 equal to I2. మళ్ళా ఇక్కడ 2 పెడితే I2 equal to I4. మళ్ళా 4 పెడితే అంటే ఈవెన్ అన్ని ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఈవెన్ అన్ని ఈక్వల్ I2 I4 I6 అవన్నీ కూడా I0 కి సమానం అవుతాయి. I0 అంటే ఏంటి అసలు? I0 అంటే n0 పెట్టండి. I0 అంటే sin 0 divided by sin n0 పెట్టాలి. sin x dx. I0 అంటే ఏంటి? 0 అంటే ఈ వాల్యూస్ అన్ని కూడా 0 అవుతాయి. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఇదంటే ఆప్షన్ ఏ నమ్మ ఆన్సర్. ఇది ఆప్షన్ ఏ.
సో ఆప్షన్స్ లో మనకి థర్డ్ ఆప్షన్ తీసుకుంటే సిగ్మా m equal to 1 to 10 I2m సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే I0 plus I2 plus I4 and so on plus I20 అన్ని ఈవెన్ అంటే జీరో అన్ని జీరో చూడండి పైన కనపడుతున్నాయి కదా జీరో అట్లానే n ఈక్వల్ టు 1 పెడితే ఇందులో ఈ ఈక్వేషన్ లో n ఈక్వల్ టు 1 పెట్టండి అంటే I1 ఈక్వల్ టు I3 అంటే మళ్ళీ 3 పెడితే RD పెడితే I5 అండ్ సో ఆన్ I7 అండ్ సో ఆన్ ఇవన్నీ సమానం I1 మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు I1 అంటే ఎంత n ఈక్వల్ టు 1 పెట్టండి I1 అంటే డైరెక్ట్ గా అందులో n ఈక్వల్ టు 1 పెట్టాలి sin x divided by sin x dx అంటే ఇది 1 ఇంటెగ్రల్ 1 అంటే ఎంత x 0 to pi అంటే ఏమొస్తుంది I1 అంటే pi therefore ఈ వాల్యూస్ అన్ని కూడా pi అవుతాయి సో ఇది C ఆప్షన్ అమ్మా ఇది C ఆప్షన్ కరెక్ట్ నౌ B ఆప్షన్ తీసుకుంటే B ఆప్షన్ చూడండి he is asking sigma m equal to 1 to 10 I2m plus 1 ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే I3 plus I5 and so on I21 మొత్తం 10 టర్మ్స్ ఈ 10 కూడా పైనే అంటే 10 పై అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 10 పై therefore B ఆప్షన్ అంటే ABC కరెక్ట్ అట్లా మల్టిపుల్ ఆన్సర్ కరెక్ట్ టైప్ అన్నమాట ఆన్సర్ మెయిన్ ఏంటంటే ఇది క్వశ్చన్ లో ఇచ్చారు అక్కడ IN ఈక్వల్ టు IN ప్లస్ 2 అని ఇచ్చారు అది ట్రూనా కాదా కనుక్కోవాలంటే IN ప్లస్ 2 మైనస్ IN కనుక్కోండి మీకు అది 0 వస్తే ఇంక ఇది వచ్చిందంటే మనకు అర్థమైపోయింది n 0 1 2 ఇచ్చారు కదా n 0 పెడితే I2 మళ్ళా 2 పెడితే I4 ఇవన్నీ ఈక్వల్ ఈవెన్ అన్ని ఈక్వల్ I0 అంటే మనం దాని నుంచి కనుక్కోవాలి 0 అట్లానే మనకి n 1 పెడితే I1 I3 I5 ఇవన్నీ ఈక్వల్ I1 మనం ఈజీగా కనుక్కోవచ్చు ఇందులో n ఈక్వల్ 1 పెట్టండి అలా మనకి రిడక్షన్ ఫార్ములాస్ పైన అడుగుతారు నెక్స్ట్ ఇంకొక రిడక్షన్ ఫార్ములా ఉంది tan ది సో నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా So next reduction formula IN equal to integral 0 to pi by 4 tan nx dx 0 to pi by 4 అమ్మా ఎప్పుడైనా మనకి 0 to pi by 4 tan అంటే అంతకుముందు ఆల్రెడీ మనం రిడక్షన్ ఫార్ములా చూసాం దీనికి ఏంటంటే ఫార్ములా IN ఈక్వల్స్ టు రిడక్షన్ ఫార్ములా ఏంటంటే మైనస్ IN మైనస్ 2 మైనస్ IN minus 2 or otherwise IN plus IN minus 2 equals to 1 by n minus 1 by n minus 1 ఈ ఫార్ములా పైన కూడా మనకు అడుగుతారు చూడండి ఎలా అడుగుతారంటే ప్రాబ్లమ్ చూడండి
ఇది అంతకుముందు చేసాం tan పవర్ nx, అందులో మనకి ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకి 0 to π/4 పెట్టేస్తే ఇది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం సపోజ్ ఇంటెగ్రల్ 0 to π/4 tan పవర్ 6x కనుక్కోవాలి. tan పవర్ 6x dx, tan పవర్ 6x dx అంటే మనం కనుక్కోవాల్సింది i6 అన్నమాట. i6 అంటే ఇక్కడ 6 పెట్టండి. చూడండి 5 మైనస్ ఏమొస్తుంది, 6 పెడితే 2 రెడ్యూస్ అయింది i4. అలా నెక్స్ట్ స్టెప్ 1/5 మైనస్ n ఈక్వల్ 4 పెట్టండి. సో n ఈక్వల్ టు 4 పెడితే మనకి చూడండి ఇక్కడ 1/4 మైనస్ 1, 1/3 మైనస్ i2 అంటే therefore this is nothing but 1/5 minus 1/3 plus i2. i2 అంటే మళ్ళా రాయండి. సో i2 అంటే మనకి i2 అంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇది 1 అవుతుంది మైనస్ i0. ఈవెన్ వస్తే గనక i0 తో ఎండ్ అవుతున్నాం. i0 అంటే ఫార్ములా నుంచి రాదు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటిగ్రల్ 0 to π/4 tan పవర్ 0, tan పవర్ 0 అంటే 1 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ x ఇంటిగ్రల్ 0 to π/4 అంటే ఇక్కడ ఇది π/4 వస్తుంది. అంటే ఆన్సర్ ఈజ్ 1/5 minus 1/3 plus 1 minus π/4. దట్ ఈస్ ద ఆన్సర్. అట్లానే మనకి ఈవెన్ అయితే గనక లాస్ట్ లో ఈవెన్ ఉంటే i0 వస్తుంది. i0 అంటే π/4 రాయాలి. i0 అంటే π/4. ఆడ్ ఉంటే గనక i1 వస్తుంది. i1 కనుక్కుందాం. చూడండి i1 అంటే ఏంటి, ఇంటిగ్రల్ 0 to π/4 tan x dx. ఆడ్ ఉంటే i1 తో ఎండ్ అవుతున్నాం. i1 అంటే ఏంటి, i1 ఫార్ములా నుంచి రాదు, 1 పెడితే ఇది ఇన్ఫినిటీ అయిపోయింది. i1 అంటే డైరెక్ట్ గా అక్కడ n ఈక్వల్ 1 పెట్టాలి. 0 కి 1 కి మాత్రం అది దాంట్లో క్యాలిక్యులేట్ చేయాలి, మిగతా అన్ని ఈ ఫార్ములా. సో tan x అంటే ఏంటి ఫార్ములా, log modulus secant x. log modulus secant x 0 to π/4. చూడండి secant π/4 అంటే √2 రా. √2 అంటే హాఫ్ బయట రాయండి, అంటే హాఫ్ log 2 to the base e. i1 అంటే హాఫ్ log 2 to the base e. 0 సబ్స్టిట్యూట్ చేస్తే secant 0 1 అది 0 అయిపోయింది, log 1. ఇది log √2 రా. log √2 అంటే 1/2 log 2 to the base e. ఈవెన్ అయితే గనక i0 తో ఎండ్ అవుతుంది, ఆడ్ అయితే గనక i1 తో ఎండ్ అవుతుంది. i0 అంటే గుర్తుంచుకోవాలి π/4, i1 అంటే హాఫ్ log 2 to the base e. ఎలా రాయాలో నేను చెప్తాను చూడండి షార్ట్ కట్ లో. ఇలా డైరెక్ట్ ప్రసారం రాయకుండా సపోజ్ చూడండి ఇంటిగ్రల్ 0 to π/4 tan పవర్ సపోజ్ ఇది రాయాలి. ఫస్ట్ ఏంటంటే n9 కదా, n9 అంటే ఆడ్. ఫస్ట్ 1/n-1 రాయాలి. 1/n-1 రా. 1/n-1 అంటే ఎంత, 1/8. తర్వాత 2 రెడ్యూస్ చేయండి 1/6, దీన్ని 2 రెడ్యూస్ చేయండి ప్లస్ 1/4, తర్వాత 2 రెడ్యూస్ చేయండి, ఇది ఇంకెంతటితో అయిపోయినట్టు. ప్లస్ ఆడ్ అయితే ఏది రాయాలి, ప్లస్ i1 రాయాలి. i1 అంటే మనకి హాఫ్ log 2 to the base. అంటే లాస్ట్ ఏం రాయాలి అంటే ఆన్సర్ ఈజ్ 1/8 minus 1/6 plus 1/4 minus 1/2 plus 1/2 log 2 to the base e. అది మనకి ఫస్ట్ 1/n-1 రాయాలి. చూడండి ఇక్కడ 1/5 తర్వాత 2 తగ్గిందా, తర్వాత మళ్ళీ 2 తగ్గిందా, చివరిలో ఎండ్ ఉన్నది మనకి i0 వస్తుంది. ఇది సపోజ్ లెట్ us say ఇంటిగ్రల్ 0 to π/4 tan to the power 12x dx. చూడండి ఒకసారి tan to the power 12x dx. సో చూడండి ఇప్పుడు n అంటే 12, దిస్ ఈజ్ ఈవెన్.
So 1 by n minus 1, it is nothing but 1 by 11. It is nothing but 1 by 11. First start with 1 by 11. Reduce 2, 9, reduce 2, 7, reduce 2, reduce 2, right? Reduce 2, 1. ఇది అయిపోయింది. తర్వాత రెడ్యూస్ చేస్తే ఇక్కడ రాదు నెగటివ్. సో అంటే ఇక్కడ దాకా అనమాట. ప్లస్ ఏమి రాయాలి? I naught. ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ రాయాలి. I naught అంటే ఎంత? I naught అంటే π by 4. అంటే లాస్ట్ ఇక్కడ π by 4 వస్తుంది. ఓకేనా? అట్లా మనకి షార్ట్ కట్ లో రాయాలి. ఇది ఈ రిలేషన్ కూడా గుర్తుంచుకోవాలి. in plus in minus 2 equal to 1 by n minus 1. 1 by n minus 1. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన 0 to π by 4 ఉన్నప్పుడే రాయాలమ్మా. π by 2 కానీ వేరే ఉన్నప్పుడు రాయకూడదు. వేరే ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఇవాల్యుయేట్ చేయాలి. ఓన్లీ ఫర్ π by 4 ఓన్లీ. మనకి in plus in minus 2 అనే దానిపైన కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. in plus in minus 2 అంటే 1 by n minus 1. సపోజ్ ఇలా అడుగుతారు చూడండి. ఇంటిగ్రల్ 0 to π by 4 tan power చూడండి. చూడండి ఇలా ఉందిరా ప్రాబ్లం, రైట్? ఇలా ఉంది. ఇప్పుడు ఇది మామూలుగా tan x తీసుకొని ఇవాల్యుయేట్ చేసేసి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంకొంచెం సింపుల్ గా రాయొచ్చు. tan power 8x into 1 plus tan square x dx. So that equal to integral 0 to π by 4 tan power 10x plus tan power 8x dx. Tan power 8x dx. So this is nothing but I10 plus I8. ఇది రిడక్షన్ ఫార్ములా ఏంటిది? I10 plus I8. I10 plus I8 అంటే 1 by 10 minus 1. This is nothing but 1 by 9. అట్లా మనకి I10 plus I8, అట్లానే I6 plus I4, I12. ఈ రెండింటికి డిఫరెన్స్ 2 ఉంటే ఫార్ములా రాయాలి. 1 by n minus 1. లైక్ దట్. 0 to π by 4 ఉన్నప్పుడు ఇలా రెండు ఇచ్చినప్పుడు this minus 2 ఇక్కడ ఉంటుంది. అలాంటప్పుడు ఫార్ములా 1 by n minus 1. n is the bigger one, 10. Like that, how to use tan power nx reduction formula. So అవి రిడక్షన్ ఫార్ములాస్. ఇంకేదన్నా ఉంటే మనం రిడక్షన్ ఫార్ములా ఇవాల్యుయేట్ చేసుకొని లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. జనరల్ గా స్టాండర్డ్ ఫార్ములాస్ sin, cos, tan, sin పవర్ mx, cos పవర్ nx. cot కే ఉండదు. cot కి మామూలుగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఫార్ములా ఏ ఉండదు. సో నెక్స్ట్ మనకి చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, డెరివేటివ్ ఆఫ్ an ఇంటెగ్రల్. అంతకుముందు డెరివేటివ్ ఆఫ్ an ఇంటెగ్రల్ చెప్పాను. ఇఫ్ లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అండి. లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి. ఇంటెగ్రల్ a to b. చూడండి, ఇంటెగ్రల్ a to b ఉంటుంది. Look at the formula. Integral a to b d f of x comma రెండు ఉంటాయి కదా లోపల. ఇక్కడ ఎలా ఉంటదంటే ఈ లిమిట్స్ వేరియబుల్స్ ఉండవు, లిమిట్స్ కాన్స్టెంట్స్ గా ఉంటాయి. లోపల ఎలా ఉంటదంటే f of x comma t లోపల రెండు వేరియబుల్స్ ఉంటాయి.
ఇక్కడ x అనేది కాన్స్టెంట్, x అనేది కాన్స్టెంట్, t అనేది వేరియబుల్, t అనేది వేరియబుల్ అన్నమాట. కానీ మనకి ఇంటిగ్రేట్ చేసినాక లిమిట్స్ ఏబి ఏం పెడతాం, t పెడతాం, అంటే ఇది f ఆఫ్ x వస్తుంది. చూడండి ఒకసారి, ఇది మనకి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం t లో, ఇది మొత్తం కూడా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మనకి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసేస్తే t వాల్యూ ఉండదు, t వాల్యూ వదిలి పెడుతున్నాం కదా, x లో వస్తుంది, అంటే ఇది దిస్ ఇస్ f ఆఫ్ x. ఇట్లా రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు f ఆఫ్ x కనుక్కోవాలండి. f ఆఫ్ x ఇలా ఉంటే కనుక అంతకుముందు చూసాం, ఇక్కడ లిమిట్ వేరియబుల్, ఇక్కడ లిమిట్ వేరియబుల్ ఉంటే చూసాం, లిమిట్స్ కాన్స్టెంట్ గా ఉంటాయి. ఇక్కడ దీన్ని డెరివేటివ్ కనుక్కోవాలని చూడండి ఎలా రాయాలి. f dash x, f dash x equal to f dash x equals to a to b, లోపలికి తీసుకెళ్ళి డో బై డో ఎక్స్ ఆఫ్ f of x comma t, డో బై డో ఎక్స్ రాయాలి మనకి, dt, dt అంటే దీని ఈ ఫంక్షన్ కి డెరివేటివ్, ఇది x లో ఉంది కదా, డెరివేటివ్ కనుక్కోవాలంటే ఇంటిగ్రల్ a టు b లోపలికి తీసుకెళ్లి పార్షియల్ డెరివేటివ్ రాయాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ f ఆఫ్ x కామా t. అంతకుముందు కూడా అలానే రాసాం, కానీ పక్కన రాసేవాళ్ళం. ఇప్పుడు రెండు కాన్స్టెంట్ కాబట్టి పక్క టర్మ్ ఉన్నది జీరో అయిపోయింది. ఇది మనకి లిమిట్స్ కాన్స్టెంట్ గా ఉండి లోపల రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు డెరివేటివ్ చేయాలంటే ఇది ఎందులో ఫంక్షన్ తీసుకొని d బై dx బోత్ సైడ్స్ రాస్తే దీని డెరివేటివ్ అంటే లోపలికి తీసుకెళ్ళండి, డో బై డో ఎక్స్ ఆఫ్ f ఆఫ్ x కామా t. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఎక్కువ అడుగుతారు. లెట్ చూడండి, లెట్ i ఆఫ్ a, చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ అడుగుతారు మనకి, వీకెండ్ ఎగ్జామ్స్ లో కూడా. 0 to 1 x power a minus 1 divided by log x dx, log x dx. Then I of a equal dash, I of a equal to dash, comma I of e cube minus 1 dx equal to dash. ఈ రెండు వాల్యూస్ కనుక్కోవాలి. అంటే I of a అంటే ఈ ఇంటెగ్రల్, ఈ ఫంక్షన్ కనుక్కోవాలి, తర్వాత ఆ ఫంక్షన్ లో e క్యూబ్ మైనస్ 1 పెడితే వచ్చే వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కనుక్కోవాలంటే ఇంటిగ్రేషన్ మనం కనుక్కోలేము, రాదది, అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ కనుక్కోవాలంటే డెరివేటివ్ రాయాలి. ఫస్ట్ I dash a, ఇక్కడ ఈ లోపల రెండు వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఒకటి a ఉంది, ఒకటి x ఉంది. ఏం రాయాలి, I dash a అంటే డో బై డో a ఆఫ్ లోపల, ఇది మొత్తం కూడా a లోనే ఫంక్షన్ ఉంటుంది, దీనికి ఇంటిగ్రేట్ చేసేసి x బదులుగా లిమిట్స్ పెట్టేది, అప్పుడు a వస్తుంది, x వాల్యూస్ పోతాయి, 0 1 పెట్టేస్తాం కదా, అంటే ఇది ఫంక్షన్ ఆఫ్ a వస్తుంది, అందుకని ఫంక్షన్ ఆఫ్ a ఇచ్చారు ఇక్కడ, అర్థమైంది కదా. I dash a అంటే డో బై డో a ఆఫ్ x power a minus 1 divided by log x dx. ఓకేనా, అంటే అర్థం ఏంటంటే డో బై డో ఏ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ a అనేది మనకి వేరియబుల్, x అనేది కాన్స్టెంట్ అన్నమాట. అంటే దీని ఇంటిగ్రేషన్, దీని డెరివేటివ్ రాస్తున్నాను చూడండి, విత్ రెస్పెక్ట్ టు a అంటే a వేరియబుల్, x కాన్స్టెంట్, 1 by log x ఇది కాన్స్టెంట్ ఇంటూ x పవర్ a. x పవర్ a అంటే x కాన్స్టెంట్ అన్నప్పుడు 2 పవర్ a ఉంటే ఎలా రాస్తాం, 2 పవర్ a log 2 రాస్తాం. x కాన్స్టెంట్ అంటే ఇది x పవర్ a అంటే x పవర్ a ఇంటూ log a. చూడండి ఇక్కడ 2 పవర్ a ఉంటే 2 పవర్ a ఇంటూ log 2 to the base c, అట్లానే x అనేది కాన్స్టెంట్ కదా, x పవర్ a ఇంటూ log a to the base c minus 0 dx. ఇది దాని డెరివేటివ్ log x క్యాన్సిల్.
ఇప్పుడు వచ్చేస్తుంది ఎక్స్ పవర్, చూడండి ఎక్స్ పవర్ ఏ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఏ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ఏగా ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఏ ప్లస్ 1 డివైడెడ్ డెరివేటివ్ చేసేటప్పుడు ఒక కాన్స్టెంట్ అది ఎక్స్ కాన్స్టెంట్, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనకి డెరివేటివ్ అయిపోయింది, ఇంటిగ్రల్ అంటే ఎక్స్ డిఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ ఇది డివైడెడ్ బై 0 to 1 అంటే ఏమొస్తుంది 1 by a plus 1 1 by a plus 1 అంటే మనకు i dash a వచ్చేస్తుంది, i dash a వచ్చేస్తుంది, మనకి డెరివేటివ్ తెలిసిపోయింది i dash a ఈక్వల్స్ టు 1 by a plus 1. ఎప్పుడైనా డెరివేటివ్ తెలిసినప్పుడు i of a కనుక్కోవాలంటే ఇంటెగ్రల్ 1 by a plus 1 dA. డెరివేటివ్ తెలిసినప్పుడు ఇంటెగ్రల్ అంటే ఏంది i of a ఈక్వల్ ఇంటెగ్రల్ ఆఫ్ 1 by a plus 1 dA. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 by a plus 1 అంటే log a plus 1 plus c, log a plus 1 plus c. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ కనుక్కోవాలి, కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఇది ఇచ్చింది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ జీరో పెడతాం చూడండి, ఇక్కడ జీరో పెడితే i of 0 1 ఇంప్లైస్ ఏ బదులు జీరో పెడుతున్నాను, ఏ బదులు జీరో పెడితే ఇంటెగ్రల్ 0 to 1 ఏ బదులు జీరో పెడితే 1 minus 1 డివైడెడ్ బై log x dx అంటే ఈ వాల్యూ ఎంత 0. therefore i of 0 వాల్యూ ఎంత 0. i of 0 i of both sides 2 లో ఇది 2 అనుకోండి, 2 implies a equals 0 పెట్టండి, i of 0 equals to log of a plus 1 ఇక్కడ 0 పెట్టాలి, 0 plus 1 plus c, 0 equal log 1 0 plus c, c equal to ఎంత 0. therefore i of a మనకు వచ్చేస్తుంది, i of a equals to log a plus 1 to the base e. therefore ఏం అడుగుతున్నారు i of e cube minus 1. therefore i of e cube minus 1 equals to e cube minus 1 plus 1 అంటే log e cube to the base e and answer is what 3. answer is what 3. అట్లా మనకి ఇచ్చేస్తే మనకి ఫంక్షన్ కనుక్కోవాలంటే డెరివేటివ్ ఫస్ట్ కనుక్కోవాలి, డెరివేటివ్ వచ్చిన తర్వాత ఫంక్షన్ అనేది i of a అంటే ఇంటెగ్రల్ ఆఫ్ 1 by a plus 1. అట్లా మనకి ఇంటెగ్రల్స్ పైన ఎనార్మస్ అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదే మోడల్ పైన ఇంకో ప్రాబ్లం. ఇంకో మోడల్ చూద్దాం, ఇదే అప్లికేషన్. if modulus a less than 1, if modulus a less than 1 comma f of a equal to f of a equals to integral 0 to pi ln 1 plus a cos x divided by
cos x dx. F of a equals to integral 0 to pi ln 1 plus a cos x divided by cos x dx. Then f of a equal to dash. అంటే ఫంక్షన్ కనుక్కోవాలి. చూడండి ఇమీడియట్ గా నేను ఏం చేస్తానంటే దీని ఇంటెగ్రల్ కనుక్కోవడం కష్టం. డెరివేటివ్ రాస్తాను ఫస్ట్ ఐ విల్ క్యాలిక్యులేట్ డెరివేటివ్ f dash a equals to integral 0 to pi dou by dou a of ln 1 plus a cos x divided by cos x dx. ఇది దీనికి పార్షియల్ డెరివేటివ్ అన్నమాట. అంటే ఏంటి, x అనేది కాన్స్టెంట్, ఇక్కడ x అనేది కాన్స్టెంట్ అమ్మా. 1 by cos x ఇంటూ లాగరిథం, రైట్? లాగరిథం అంటే ఏ కూడా ఉంది కదా, 1 by 1 plus a cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1 plus a cos x అంటే 0 plus cos x is constant dou by dou a of a అంటే 1. అంటే ఏమవుతుంది, ఈ cos x క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? అంటే మన ఇంటెగ్రల్ వచ్చేసరికి dx by ఏంటిది f dash a అది ఇది. సో 0 to pi dx by 1 plus a cos x ఇది మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఇది ఇవాల్యుయేట్ చేయడానికి మన దగ్గర ప్రొసీజర్ ఉంది. tan x by 2 equal to t. tan x by 2 equal to t రా. tan x by 2 equal to t అంటే x equal to 2 tan inverse t. dx అంటే ఏమవుతుంది, 2 dt divided by 1 plus t square. Now I am changing the limits. 0 to చూడండి, x 0 అయితే t వాల్యూ ఎంత, 0. x pi అయితే కనుక t వాల్యూ ఎంత, tan pi by 2 అంటే ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 dt divided by 1 plus t square divided by 1 plus a into cos x అంటే ఏం చెప్పాను, 1 minus tan square x by 2 divided by 1 plus tan square x by 2. 1 minus t square divided by 1 plus t square. Now take the LCM. You will get 2 integral dt divided by, చూడండి ఇక్కడ 1 plus t square plus a into 1 minus t square. సో ఇప్పుడు కింద దాన్ని t square కామన్ చేద్దాం. కాన్స్టెంట్స్ ఒక చోట, t square టర్మ్స్ ఒక చోట పెట్టండి. కాన్స్టెంట్స్ ఒక చోట పెట్టండి, t square టర్మ్స్ ఒక చోట పెట్టండి. ఈక్వల్ టు 2 into ఇంటెగ్రల్ dt divided by 1 plus a is constant. t square టర్మ్స్ కామన్ తీస్తే మనకి 1 minus a into t square. Now I am making t square coefficient 1. 2 by 1 minus a integral dt divided by, చూడండి ఒకసారి, 1 plus a divided by 1 minus a వస్తుంది. దాన్ని root of 1 plus a by 1 minus a whole square plus t square. దీన్ని ఆ ఫామ్ లోకి తేవాలి. ఇది ఎలా ఉంది, dx by a square plus x square. ఓకేనా, 2 by 1 minus a into సో 0 to infinity లిమిట్స్ ఉన్నాయి. 0 to infinity. So what is the formula? 1 divided by 1 by a. A means this. A means this into tan inverse x by a. X by a అంటే
t divided by root of కొంచెం హయ్యర్ అప్లికేషన్స్ ఇవ్వండి ఇది ఓకేనా. దీని లిమిట్స్ మనకి 0 to infinity చూడండి ఒకసారి ఇక్కడ ఇది రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ, ఇది క్యాన్సిల్ అయింది అంటే 2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే పై బై 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ 0. సో దేర్ఫోర్ 2 cancel, pi divided by root over 1 minus a square. Therefore f dash a అంటే ఏమొచ్చింది. ఒక్కొక్కసారి క్వశ్చన్ f dash a అని కూడా అడుగుతారు. f dash a అంటే డైరెక్ట్ స్టాండర్డ్ మోడల్, ఎక్కువ మనకు డైరెక్ట్ గా అడుగుతారు ఇదే క్వశ్చన్. f dash a అంటే pi by root of 1 minus a square. కానీ ఇక్కడ మనకి f of a అడుగుతున్నారు. f of a, సో f dash a వచ్చేసింది మనకి. f dash a వస్తే f of a is nothing but integral this one pi by root of f dash a తెలిస్తే f of a అంటే ఇంటిగ్రేషన్ డెఫినిషన్ అది. ఇప్పుడు చూస్తే f of a equal to pi into 1 by root of 1 minus a square. అంటే this is nothing but sin inverse a plus constant. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో చూడండి, ఇచ్చిన దాంట్లో మనకి సపోజ్ 0 పెట్టామనుకోండి, ఇక్కడ a బదులు 0 పెడితే f of 0 equal to a బదులు 0 పెట్టండి. ఇక్కడ a బదులు 0 పెడితే log of 1 plus 0 divided by cos x. అంటే ఇచ్చిన క్వశ్చన్ లోనే f of 0 ఉంది. f of 0 equal to 0. That implies ఇందులో 0 పెట్టేస్తే f of 0 equals to pi into sin inverse 0 అంటే 0 plus c. That implies c equal to 0. Therefore f of a equals to pi sin inverse a. స్టాండర్డ్ రూల్ ఇది. f of a అంటే pi sin inverse a. వాడు ఎగ్జామ్ లో ఏం అడుగుతా అంటే f of 1 equal to ఎంత అని అడుగుతాడు. f of 1 equal to ఎంత, ఇక్కడ a బదులు 1 పెట్టండి. pi into sin inverse 1 అంటే pi by 2 అంటే ఎంత ఆన్సర్ pi square by 2. అట్లా మనకి f of a ఈ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేసే విధంగా ఉండదు, అప్పుడు డెరివేటివ్ ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ ఇవాల్యుయేట్ ద డెరివేటివ్ మనకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ డెరివేటివ్ మనకు వచ్చేస్తుంది. డెరివేటివ్ వచ్చిన తర్వాత ఇక్కడ f dash a వచ్చిన తర్వాత f of a అంటే ఇంటిగ్రల్ రాయాలి. ఈ మోడల్స్ అన్నమాట. మనకి పెద్దగా ఐఐటీలు అడగరు కానీ మనకి వీకెండ్ ఎగ్జామినేషన్స్ అడుగుతారు. అర్థమైంది కదా, 1-2 క్వశ్చన్లు అడుగుతారు ఇట్లాంటివి. ఇందాక చెప్పిన మోడల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్ములా గుర్తుంచుకో, పై సైన్ ఇన్వర్స్ ఏ ఫార్ములా ఇంటెగ్రల్ వాల్యూ. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇంకొక మోడల్ చూడండి, డెరివేటివ్ లో ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ చూడండి. ఇవన్నీ కూడా మనకి లిమిట్స్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు,
లిమిట్స్ వేరియబుల్స్ ఉంటే అంతకుముందు చెప్పినట్టే పై లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం డెరివేటివ్ అట్లా లిమిట్స్ కాన్స్టెంట్ గా ఉండి లోపల రెండు వేరియబుల్స్ ఉన్నప్పుడు అనమాట. చూడండి ఇంకొక మోడల్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడండి if f of x equals to integral 0 to sin square x sin inverse root t dt plus integral 0 to cos square x cos inverse root t dt. Then f of pi by 4 plus f of pi by 3 equal to dash. చూడండి ఒకసారి f of pi by 4 plus f of pi by 3 equal to dash. చూడండి ఈ మోడల్ చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయడం చాలా కష్టం. f dash x కనుక్కోవాలి. ఫస్ట్ d by dx of first integral plus d by dx of second integral. ఓకేనా, d by dx of this integral ఇది ఒక ఫంక్షన్ ఆఫ్ x రా, d by dx of this ఇది ఒక ఫంక్షన్ ఆఫ్ x, d by dx of this డెరివేటివ్ అంతకుముందు చేసినట్లు ఇక్కడ ఒక వేరియబుల్ గా ఉంది f dash x ఈక్వల్స్ టు. చూడండి ఏం చేస్తాం, sin స్క్వేర్ x t బదులు సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమొస్తుంది మనకి, sin ఇన్వర్స్ రూట్ ఆఫ్ sin స్క్వేర్ x. రూట్ ఆఫ్ sin స్క్వేర్ x అంటే sin ఇన్వర్స్ sin x అంటే x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin స్క్వేర్ x రా, డెరివేటివ్ ఆఫ్ sin స్క్వేర్ x అంటే 2 sin x cos x. ఇంకా కిందది రాయవసరం లేదు, ఇంకా లిమిట్ కాన్స్టెంట్ కదా, డెరివేటివ్ 0 అయిపోయింది. ప్లస్ డెరివేటివ్ ఆఫ్ దిస్ అంటే t బదులు cos స్క్వేర్ x రాయాలి. రూట్ ఆఫ్ cos స్క్వేర్ x అంటే cos ఇన్వర్స్ cos x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos స్క్వేర్ x 2 cos x ఇంటూ మైనస్ sin x. ఇలా కనుక్కోగానే డెరివేటివ్ మనకు తేలిపోయింది, క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. f dash x అంటే ఏంటి, 0. ఇలాంటి ఫంక్షన్స్ డెరివేటివ్ చేయగానే 0 అయిపోయింది. therefore f of x అంటే మనకి కాన్స్టెంట్, డెరివేటివ్ 0 అంటే f of x ఏంటి, కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే f of x is c. ఈ c కనుక్కోవాలంటే ఇచ్చిన దాంట్లో pi by 4 పెడుతున్నాం. చూడండి pi by 4, ఇక్కడ pi by 4 పెడుతున్నాం. pi by 4 పెడితే ఇంటెగ్రల్ 0 టు ఇక్కడ sin pi by 4 హోల్ స్క్వేర్ అంటే ఎంత, 1 by root 2. ఇది కూడా 0 టు 1 by root 2 రెండు కలుపుతున్నాను. sin inverse root t plus cos inverse root t dt. sin inverse x plus cos inverse x అంటే ఏంటి, pi by 2. pi by 2 dt. ఇంక ఇంటిగ్రల్ వచ్చేస్తుంది మనకి pi by 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 t 0 to 1 by root 2. So therefore pi by 2 into 1 by root 2 minus 0 అంటే pi by 2 root 2. pi by 2 root 2 అంటే ఇచ్చిన క్వశ్చన్ నుంచే మనకి f of pi by 4 ఏమొచ్చింది, pi by 2 root 2. therefore f of x మనకి ఏమొచ్చింది, కాన్స్టెంట్. బోత్ సైడ్స్ pi by 4 పెట్టండి. f of pi by 4 అయినా c నే కదా, ఇక్కడ pi by 4 పెడితే ఇక్కడ x లేదు కదా, c. therefore c value is nothing but pi by 2 root 2 అంటే f of x కాన్స్టెంట్ అన్నమాట. f of x అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే ఏమవుతుంది, f of x అనేది pi by 2 root 2. therefore f of pi by 3 కూడా ఏమవుతుంది, pi by 2 root 2.
ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే రెండు ఎడిషన్ π/2√2 ప్లస్ π/2√2 అంటే π/√2 అన్నమాట. π/√2 ఏ వాల్యూ అయినా అదే ఉంటది, ఎందుకంటే f(x) అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నమాట. ఏ ఎక్స్ పెట్టినా మనకు π/2√2, దీని వాల్యూ ఎప్పుడు కూడా π/2√2 ఉంటది అనమాట. ఈ ఇంటెగ్రల్ వాల్యూ ఇది ప్లస్ ఇది π/2√2 ఉంటది ఎప్పుడు కూడా. అట్లా మనకి ఏంటంటే ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ కనుక మనకు వచ్చేస్తే ఫంక్షన్ వచ్చేస్తుంది. ఈ మోడల్స్ ఎక్కువ అడుగుతారు ఎగ్జామ్ లో, ఐఐటీలో, మెయిన్స్ లో ఓన్లీ ఒక్క వేరియబులే ఉంటుంది, అలాంటివి మాత్రమే అడుగుతారు. రెండు వేరియబుల్స్ ఉన్నవి ఇంత మట్టికి మనకు అడగల. వీకెండ్ ఎగ్జామినేషన్స్ లో అడుగుతారు. ఏం అడుగుతారు ఏమిటి అనేది మనం పెద్ద రీసెర్చ్ చేసాం, అర్థమైంది కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అన్నమాట, ఎస్టిమేషన్ ఆఫ్ ఎ డెఫినెట్ ఇంటెగ్రల్. ఎస్టిమేషన్ ఆఫ్ ఎ డెఫినెట్ ఇంటెగ్రల్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఇంటెగ్రల్ అనేది కనుక ఐ అనేది ఇస్తే అది ఏ వాల్యూకి మధ్యలో, అంటే ఏ ఇంటర్వెల్ లో ఉంటది అనేది కనుక్కునేదాన్ని ఎస్టిమేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రల్ అంటాం. అంటే వాల్యూ తెలియదు కానీ ఆ వాల్యూ అనేది ఏ ఇంటర్వెల్ లో ఉండొచ్చు అనేది కనుక్కునేదాన్ని మనం ఎస్టిమేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటెగ్రల్ అంటాం అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. సో ఎస్టిమేషన్ ఆఫ్ ఎ డెఫినెట్ ఇంటెగ్రల్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే estimation of a definite integral. Definite integral నెంబర్ 1 చూడండి ఒకసారి. if a కామా b, మనకి ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. if in a కామా b అమ్మ, if in a కామా b f of x greater than g of x, if in a కామా b ఈ ఇంటర్వెల్ లో గనక f of x అనేది ఇన్ఈక్వాలిటీ ఉంది. ఇలా ఇన్ఈక్వాలిటీ ఉంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ రాస్తే అదే ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. ఇలా ఉంటే గనక ఇంటిగ్రల్ a to b f of x dx greater than ఇంటిగ్రల్ a to b g of x dx. అంటే ఎందుకంటే మనకి అంతకుముందు ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ టు f of x. చూడండి ఒకసారి, a to b లో f of x గ్రాఫ్ ఇలా ఉందిరా చూడండి. a to b లో f of x గ్రాఫ్ ఇలా ఉంది చూడండి. g of x గ్రాఫ్, g of x ఇలా ఉంది, f of x పైన ఉంది ఇట్లా, అర్థమైంది కదా. ఇది f of x గ్రాఫ్, ఇది f, ఇది g, అర్థమైంది కదా. ఇప్పుడు a to b గీస్తున్నా చూడండి, ఇది a, ఇది b, ఇది b, ఓకేనా. ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, ఇది c అనుకోండి, ఇది d అనుకోండి, ఇది e అనుకోండి, ఇది f అనుకోండి. ఇంటెగ్రల్ a to b f of x dx అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఇంటర్వెల్ a to b లో f అనేది పైన ఉందన్నమాట, అర్థమైంది కదా. ఇంటెగ్రల్ a to b f of x dx జియోమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఏరియా బౌండెడ్ బై ద కర్వ్, టూ వర్టికల్ లైన్స్ అండ్ x యాక్సిస్. ఈ ఏరియా ఉంది కదా EFCD, ఆ ఏరియా ఇది. నెక్స్ట్ ఇంటిగ్రల్ a to b g of x dx అంటే ఏంది? ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ G, టూ వర్టికల్ లైన్స్ x యాక్సిస్, ఇది EFBA. మరి f of x పైన ఉంటే ఈ ఏరియా ఏమవుతుంది? ఎక్కువగా ఉండేది, అది మనకి ఇంటిగ్రల్, అర్థమైంది కదా. అట్లా మనకి ఏదన్నా ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు మనం ఇంటిగ్రల్ అప్లై చేస్తే కనుక సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటది.
సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అట్లా, ఎందుకంటే ఏరియా మనకి ఎఫ్ అనేది పైన ఉంది కాబట్టి ఏరియా ఎఫ్ కి ఎక్కువ ఉంటుంది జీ కంటే, అందుకని మనకి ఇన్ఈక్వాలిటీ విల్ హోల్డ్ గుడ్ అనమాట. నెంబర్ 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక లెస్ దాన్ ఉంటే కనుక ఇంటెగ్రల్ ఏ టు బి, ఒక ఇన్ఈక్వాలిటీ ఉంటే దానికి ఇంటెగ్రల్ అప్లై చేసినా అదే ఉంటది, అది మెయిన్ పాయింట్. ఒక ఇన్ఈక్వాలిటీ మనకు తెలిసినప్పుడు మనం ఇంటెగ్రల్ అప్లై చేస్తే అదే ఉంటది, వాల్యూస్ ఆర్డర్ లోనే ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఎలా ఉందో వాటి ఇంటెగ్రల్స్ కూడా అలానే ఉంటాయి. నెంబర్ 3, సపోజ్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ కి హెచ్ ఆఫ్ ఎక్స్ కి మధ్యలో ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఇంటర్వెల్ లోనే ఏ టు బి లోనే ఇలా ఉందన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ కి హెచ్ ఆఫ్ ఎక్స్ కి మధ్యలో ఉంది. ఇప్పుడు ఇంటెగ్రల్ రాసేస్తే ఇంటెగ్రల్ ఏ టు బి g of x dx less than or equals to integral a to b f of x dx less than or equals to integral a to b h of x dx. h of x dx అంటే ఏంటంటే దీని ఇంటెగ్రల్ వాల్యూ ఏంటంటే దీని ఇంటెగ్రల్ కి మధ్యలో ఉంటది. దట్ ఈస్ కాల్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇంటెగ్రల్. అన్నమాట. ఎప్పుడైనా ఎస్టిమేషన్ దాని ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేయాలంటే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దేనికి మధ్యలో ఉంటే చూసుకుంటే మనం మూడింటికి ఇంటెగ్రల్ రాసిస్తే ఈ వాల్యూ తెలిసిపోయింది. తెలిస్తే అర్థం ఏంటి, ఇది 1 వచ్చింది, ఇది 3 వచ్చింది, అంటే ఇంటెగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx is a value lying between 1 and 3. ఇంటెగ్రల్ అనేది ఫిక్స్డ్ వాల్యూనే ఉంటుంది. కాకపోతే అది మనం క్యాలిక్యులేట్ చేయలేనప్పుడు దేనికి మధ్యలో ఉంటుందో చెప్పటాన్ని మనం ఎస్టిమేషన్ ఆఫ్ ఇంటెగ్రల్ అంటాం. చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. సపోజ్ మనకి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 రా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ అయితే కనుక ఇంటెగ్రల్ ఏ టు బి బోత్ సైడ్స్ ఇంటెగ్రల్ రాసిస్తే ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా మీకు ఇంటెగ్రల్ వాల్యూ ఏ టు బి ఇంటర్వెల్ లో ఇది పాజిటివ్ ఉంటే ఇంటెగ్రల్ వాల్యూ కూడా మనకు పాజిటివ్ వస్తుంది. అర్థమైంది కదా, ఎందుకంటే ఇక్కడ ఇంటెగ్రల్ ఏ టు బి 0 అంటే 0నే కదా. ఇది ఒక ఫంక్షన్, ఇది ఇంటెగ్రల్ ఏ టు బి. ఎప్పుడైనా లోపల ఇంటెగ్రెంట్ అనేది ఈ ఇంటర్వెల్ లో పాజిటివ్ ఉంటే కనుక ఇంటెగ్రల్ వాల్యూ కూడా మనకి పాజిటివ్ వస్తుంది. అట్లానే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే కనుక ఇంటెగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దాన్ 0 ఉంటుంది. అంటే ఏ టు బి ఇంటర్వెల్ లో దీని వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ 0 ఉంటే ఇంటెగ్రల్ వాల్యూ కూడా మనకు లెస్ దాన్ 0 వస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇంకో పాయింట్. సో ఇప్పుడు చెప్పే పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్. సో సపోజ్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మినిమం వాల్యూ m రా, మాక్సిమం వాల్యూ క్యాపిటల్ M ఇన్ ఏ టు బి ఇంటర్వెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ m అండ్ క్యాపిటల్ M. M అనేది మినిమం వాల్యూ అయింది, క్యాపిటల్ M అనేది మాక్సిమం వాల్యూ అయింది. దెన్ ఇలా వచ్చినప్పుడు ఇంటెగ్రల్ ఏ టు బి ఎస్టిమేషన్ ఎలా ఉంటుందంటే అన్నిటికీ ఇంటెగ్రల్ ఏ టు బి రాయి. ఇంటెగ్రల్ ఏ టు బి m dx less than or equals to integral a to b capital F of x dx less than or equals to integral a to b capital M dx. అంటే ఇది m కాన్స్టెంట్ కాబట్టి m ఇంటూ ఇంటెగ్రల్ 1 అంటే x సబ్స్టిట్యూట్ చేసేస్తే m ఇంటూ b మైనస్ a less than or equals to integral a to b f of x dx less than or equal to capital M into b minus a. అంటే ఈ ఇంటెగ్రల్ వాల్యూ అనేది ఈ వాల్యూకి మధ్యలో ఉంటుంది, అది అర్థం.
చూడండి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఎస్టిమేట్ the following integrals. Estimate the following integrals. చూడు అంటే ఆ ఇంటిగ్రల్ అనేది ఏ వాల్యూకి మధ్యలో ఉంటుందో మనం రాయాలి. చూడండి ఒకసారి నెంబర్ 1 ఫస్ట్ మోడల్స్ ఏంటంటే మనం రేంజ్ కనుక్కోవాలి. ఇలా ఇచ్చిన లిమిట్స్ మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ కనుక్కుంటే మనం ఇది రాసేయచ్చు డైరెక్ట్ గా. చూడండి సపోజ్ నెంబర్ 1 ఇంటిగ్రల్ 1 to 2 సపోజ్ మనకి రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే x123 ఇచ్చారు. x123 ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, దీని రేంజ్ కనుక్కోవాలి. అంటే దీని రేంజ్ అంటే మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కనుక్కుంటాం. అంటే x123 ఉంది, దీని నుంచి పట్టుకొస్తాం. చూడండి x123 ఉంటే ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ మనకి 129 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ 129 2 యాడ్ చేయండి. మనకి 2 యాడ్ చేస్తే మనకి 3 less than or equal to 2 plus x square less than or equal to 11 less than or equal to 11. Therefore root రాస్తాం. root 3 less than or equal to root of 2 plus x square less than or equal to root 11. సో ఇది వచ్చేసింది మనకి. ఇంకా ఇది దీనికి మధ్యలో ఉందంటే ఇంటిగ్రల్ 1 to 2 ప్రాసెస్. ఇంటిగ్రల్ 1 to 2 therefore integral 1 to 2 root 3 dx less than or equal to integral 1 to 2 root of 2 plus x square dx less than or equal to integral 1 to 2 root 11 dx. ఓకేనా? వన్స్ మనకు రేంజ్ తెలిసిన తర్వాత మొత్తానికి ఇంటిగ్రల్ రాసేయండి. బోత్ అన్ని మొత్తం మూడిటికి. అది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రా, ఇది జీ ఆఫ్ ఎక్స్, ఇది హెచ్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రల్ రాసినా సేమ్ ఈక్వాలిటీ ఉంటుంది. అంటే రూట్ 3 ఇంటూ ఎక్స్ కదా 2 minus 1 less than or equals to integral 1 to 2 root of 2 plus x square dx less than or equal to root 11 into 2 minus 1. అంటే ఇది I అనుకుంటే I lies between, అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే I అనేది మనకి రూట్ 3 కి రూట్ 11 కి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది ఎస్టిమేషన్. ఈ ఇంటిగ్రల్ మనం ఎస్టిమేట్ చేయొచ్చు. రూట్ 3 నుంచి రూట్ 11 రూట్ 3 నుంచి రూట్ 11 మధ్యలో ఉంటుంది అన్నమాట ఇది వాల్యూ. ఇది మన I lies between root 3 and root 11. అట్లా మనకి ఇలా ఫంక్షన్స్ ఇస్తాయి. దాని రేంజ్ మనం కనుక్కుంటే రేంజ్ వచ్చిన తర్వాత మొత్తానికి ఇంటిగ్రల్ 1 to 2 రాసేయండి. మొత్తానికి ఇంటిగ్రల్ 1 to 2. ఇలాంటి మోడల్స్ డైరెక్ట్ గా మనకి ఎగ్జామ్ లో సింపుల్ ఫంక్షన్స్ ఇస్తారు రేంజ్ కనుక్కునేట్టు. నెక్స్ట్ ఇంకో మోడల్ సపోజ్ ఇంకొక మోడల్ సెకండ్ ఇంటిగ్రల్ 1 to 3 integral 1 to 3 root of x cube plus 3 dx. సింపుల్ మోడల్ x cube plus 3 dx. ఇది అంతకుముందు మెయిన్స్ లో అడిగారు చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 1 2 3 ఉంది, ఇది 1 2 3 x cube అమ్మా. x cube lies between 1 to 27. add 3 lies between, if you add 3 x cube plus 3 lies between, add 3 and ఇది 4, so 4 to 30 ఓకేనా? సో ప్లస్ 3
సో ఇట్ లైస్ బిట్వీన్ 4 to 30. ఇంక ఇంటెగ్రల్ రాసేయండి ఇంకా ఇంటెగ్రల్ 1 to 3. సో therefore integral 1 to 3 4 dx less than రూట్ కావాలిగా √32 అంటే 2 ఇక్కడ less than or equal to 1 to 3 30 dx. So therefore ఇదేమైంది 2 into 3 minus 1 4 less than or equal to ఇది ఇంటెగ్రల్ ఇచ్చిన ఇంటెగ్రల్ I అనుకోండి ఇచ్చిన ఇంటెగ్రల్ I less than or equals to 2√30 అంటే I lies between మనకి I lies between 4 to √30 ఈ రెండుకి మధ్యలో ఉంటుంది ఇంటర్వెల్ ఉంటుంది అనమాట I వాల్యూ అట్లా మనకి రేంజ్ కనుక్కొని మనం చేసుకోవడం చూడండి ఓకేనా ఇట్లా మనం సపోజ్ చూడండి ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే సపోజ్ చూడండి ఇఫ్ ఇన్ A to B f of x increasing suppose f of x increasing అన్నమాట అంటే A to B ఇంటర్వెల్ లో ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ అంటే ఎలా ఉంటది చూడండి ఒకసారి ఇంక్రీజింగ్ ఎలా ఉంటది అర్థమైంది కదా ఇంక్రీజింగ్ అంటే దీని దగ్గర మినిమం వాల్యూ వస్తుంది మినిమం వాల్యూ ఈస్ f of A మాక్సిమం వాల్యూ అంటే f of B వస్తుంది సో A to B ఇంటర్వెల్ లో f of x ఇంక్రీజింగ్ అయితే కనుక చూడండి అంటే A to B లో ఇంక్రీజింగ్ అంటే అర్థం ఏంటి f dash x గ్రేటర్ దాన్ 0 డెరివేటివ్ కనుక్కుంటే కనుక గ్రేటర్ దాన్ 0 వస్తే A to B లో ఎలా ఉంటదంటే దాని రేంజ్ ఎలా ఉంటుందంటే దీని ఫంక్షన్ అప్లై చేయండి f of A less than or equal to f of x less than or equal to f of B అంటే A to B లో గనక మనకు ఒక ఫంక్షన్ ఇస్తే దాని డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 అయితే గనక A to B లో ఫంక్షన్ ఎలా ఉంటుందంటే దాని రేంజ్ f of A to f of B ఉంటుంది ఇది చూడండి మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ x A to B లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకి దీని ఫంక్షన్ అప్లై చేస్తే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే గనక డైరెక్ట్ గా సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది అంటే f of A less than or equal to f of x less than or equal to f of B అంటే minimum value equal to f of A maximum value equal to f of B చూడండి ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా మినిమం వాల్యూ ఎక్కడ వస్తుంది ఏ దగ్గర మాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది f of A మాక్సిమం వాల్యూ f of B ఇక్కడ f of B అన్న అది అంటే ఫస్ట్ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ వస్తుంది లాస్ట్ పాయింట్ దగ్గర మాక్సిమం వాల్యూ వస్తుంది అంటే మనం డెరివేటివ్ వేసినప్పుడు ఎప్పుడన్నా పాజిటివ్ వస్తే రేంజ్ ఈజీగా రాయొచ్చు మినిమం వాల్యూ అంటే f of A మాక్సిమం వాల్యూ అంటే f of B ఆర్ ఇఫ్ f of x is increasing x A to B లో ఉంది f of x increasing ఇన్ఈక్వాలిటీ అప్లై చేసేయండి f of A less than or equal to f of x less than or equal to f of B నెక్స్ట్ సపోజ్ ఫస్ట్ పాయింట్ అమ్మాయి f of x decreasing f of x decreasing అంటే మనకి f dash x less than 0 f dash x less than 0 అంటే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే చూడండి A to B లో decreasing అంటే A ఇక్కడ ఉంటుంది B ఇక్కడ ఉంటుంది అంటే therefore మనకి మినిమం వాల్యూ దిస్ ఈజ్ మినిమం వాల్యూ f of A maximum value this is
this is f of b. Minimum value f of b, maximum value f of a. ఎందుకంటే పై నుంచి డిక్రీజ్ అవుతుంది. అంటే ఏ దగ్గర మాక్సిమం వాల్యూ, బి దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది. డిక్రీజ్ అయితే గనక చూడండి ఇలా ఉంటే గనక ఇన్ఈక్వాలిటీ ఎలా అప్లై చేస్తే f of a greater than or equal to f of x greater than or equal to f of b ఇలా ఉంటుంది. ఎప్పుడైనా డిక్రీజింగ్ ఫంక్షన్ కి f అప్లై చేస్తే f of a greater than or equal to f of x greater than or equal to f of b అంటే దీన్ని ఇటు నుంచి రాస్తే f of b less than or equal to f of x less than or equal to f of a. అంటే ఈ కేసులో మినిమం వాల్యూ f of b అవుతుంది. మినిమం వాల్యూ f of b అవుతుంది. మాక్సిమం వాల్యూ f of a. Therefore, in this case, minimum value is f of b. Maximum value is f of a. అంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ కి రేంజ్ ఇలా రాయొచ్చు. f dash x greater than 0 అయితే మినిమం వాల్యూ f of a, మాక్సిమం వాల్యూ f of b. డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే కనుక మినిమం వాల్యూ f of b, మాక్సిమం వాల్యూ f of a. ఒక మోడల్ చూడండి. కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఒక రెండు ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి చూడండి. if 0 less than x less than pi by 2, sin x less than x less than tan x. ఇది ఒక ఇన్ఈక్వాలిటీ మన ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతుంది. x 0 to pi by 2 లో ఉంటే ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం sin x less than x less than tan x. నెక్స్ట్ చూడండి, ఇలా ఉంటే గనక tan x less than x రివర్స్ లో వస్తుంది. ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ మన ప్రాబ్లమ్స్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ మనం గుర్తుంచుకోవాలి. sin x 0 to pi by 2 లో sin x less than x less than tan x, minus pi by 2 to 0 లో tan x less than x less than sin x. చూడండి ఒకసారి ఒక ప్రాబ్లం చూడండి. if I equals to integral 0 to pi by 2 sin x divided by x dx, then estimate చేయాలి. I lies in interval dash. చూడండి ఇమీడియట్ గా ఏం చేద్దాం, దీని రేంజ్ కనుక్కోవాలి. నిన్నట్లా కుదరదు. రూట్ ఆఫ్ 2 + x² ఉంది కదా, అలా కుదరదు. ఇది రెండు ఉన్నాయి పైన కింద, అలా అడ్జస్ట్ చేయడానికి కుదరదు మనకి. ఇది ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా కనిపెట్టాలి మనం. అంటే f dash x రాసుకుందాం. ఇది పాజిటివ్ నెగిటివ్ మనం డిసైడ్ చేద్దాం. u by v కదా, డెరివేటివ్ రాస్తున్నాం చూడండి. x into cos x minus sin x divided by x square. Divided by x square. Therefore f dash x equals to ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు x 0 to pi by 2, ఇది పాజిటివ్ నెగిటివ్ మనం డిసైడ్ చేయాలి. x 0 to pi by 2 ఇచ్చినట్టు ఈ ఇంటర్వెల్ లో. సో ఇప్పుడు నేను cos x కామన్ తీస్తే x minus sin x by cos x అంటే tan x divided by x square. Now look at here, in 0 to pi by 2, number 1 cos x ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి greater than 0. ఫస్ట్ క్వాడ్రంట్ లో cos x పాజిటివ్ ఉంటుంది. నెంబర్ 2, we know the inequality here. Look at here, sin x less than x less than tan x అంటే x less than tan x. ఇది తీసుకోండి. అంటే
x minus tan x is what? Negative. So therefore, this is positive, this is negative. Number 3, x square is what? Denominator is positive. So that means positive into negative divided by positive. Therefore, f dash x is less than 0. F dash x is less than 0. That means f is decreasing. F is decreasing in 0, pi by 2. ఇలా ఇచ్చారు. ఇది ఇంటర్వెల్ అంటే 0 to pi by 2. సో therefore డిక్రీజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ పాయింట్ 0 దగ్గర మాక్సిమం వాల్యూ వస్తుంది. therefore maximum value అంటే 0 దగ్గర వస్తుంది. f of 0 అంటే ఇక్కడ ఏంటంటే 0 by 0 వస్తుంది. లిమిట్ రాయాలమ్మా. limit extends to 0 sin x divided by x అంటే ఎంత 1. sin x divided by x అంటే మనకి 1. సో ఇది అంటే 0 దగ్గర డిఫైన్ కాదు, ఇది 0 దగ్గర అప్పుడు లిమిట్ కనుక్కోవాలి. sin x by x అంటే 1 అంటే 0 కంటే కొద్దిగా ఎక్కువ కానీ 0 దగ్గర కాదు, 0 ప్లస్ అన్నమాట. సో ఇది నెక్స్ట్ మినిమం వాల్యూ అంటే f of pi by 2. మినిమం వాల్యూ అంటే f of pi by 2 అని డిఫైన్ అయింది, ఇక్కడ పెట్టండి. మినిమం వాల్యూ అంటే మనకి f of pi by 2 అంటే 1 divided by pi by 2 అంటే 2 by pi. 2 by pi అంటే 0 to pi by 2 లో ఇది దేనికి మధ్యలో ఉంటది? ఇది మాక్సిమం వాల్యూ అంటే 2 by pi less than or equals to sin x by x less than 1. ఎందుకంటే 1 ఓపెన్ లో రాయాలి, ఇది 0 దగ్గర డిఫైన్ కాదు కదా. 0 కంటే కొద్దిగా 0 ప్లస్ కనుక్కున్నాం, రైట్ లిమిట్ ఇక్కడ 0 ప్లస్ అన్నమాట. ఇది అంటే ఇది దేనికి మధ్యలో ఉంటుంది? 2 by pi to 1. నౌ అప్లై ఇంటిగ్రల్ 0 to pi by 2. చూడండి ఇది మనకు తెలిసింది కదా, దీనికి మధ్యలో ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to pi by 2 రాస్తున్నా చూడండి. ఇంటిగ్రల్ 0 to pi by 2 2 pi dx 0 to pi by 2 sin x by x dx less than integral 0 to pi by 2 1 dx. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఇవాల్యుయేట్ చేయటం ఈజీ. 2 by pi into x 0 to pi by 2 అంటే ఇంటిగ్రల్ వస్తే pi by 2 less than or equals to this is I, given I less than, so this is pi by 2 అంటే 1 to pi by 2 అంటే I అనేది మనకి 1 కి pi by 2 మధ్యలో ఉంటుంది. ఒక్కోసారి ఆన్సర్ ఇలా ఇస్తారమ్మా, ఒక్కోసారి ఆన్సర్ మనకి ఎలా ఇచ్చినా ఒకటే, క్లోజ్డ్ 1 to pi by 2 ఇచ్చినా. ఎందుకంటే ఈ ఇంటిగ్రల్ అనేది వీటికి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉందంటే క్లోజ్డ్ లో అయినా ఉంటుంది, ఓపెన్ లో అయినా ఉంటుంది. 1 to pi by 2 మధ్యలో ఉంటుంది అంటే ఈ ఇంటర్వెల్ లోనే ఉంటుంది, ఈ ఇంటర్వెల్ లోనే ఉంటుంది, నో ప్రాబ్లం. అర్థమైంది కదా? ఇది ఎస్టిమేషన్ ఆఫ్ ఇంటిగ్రల్, ఇట్ లైస్ బిట్వీన్ 1 and pi by 2 అన్నమాట. ఓకేనా? రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.